రైతు సోదరుడికి నా నమస్కారాలండి. సో ఈరోజు డేట్ వచ్చేసి ఆగస్టు 4, 2026. ఈరోజు మనం వరి నాటైతే వేపిస్తున్నామండి. సో వరి పంటలో వచ్చేసి యాజమాన్య పద్ధతుల గురించి ఈరోజు తెలుసుకుందాం మనం. సో మనం దున్నేటప్పుడు మొదటి దఫాగా జింక్ సల్ఫేట్ అనేది ఒక 5 kgs ఎకరాకు చల్లుకోండి దుక్కిలో. దాని తర్వాత మొత్తం నార్మల్ మొత్తం తయారైపోయిన తర్వాత ఫెర్టిలైజర్ వచ్చేసి డిఏపి చల్లుకోండి. డిఏపి కానీ 20-20 కానీ రెండిట్లో ఏదో ఒకటి ఒక కట్ట సుమారుగా 50 kgలు మాత్రం చల్లుకోండి మొదటి దుక్కిలో. దాని తర్వాత 15 రోజుల నుంచి 20 రోజుల మధ్యలో సో ఈ ఈ మధ్యకాలంలో కొంచెం కలుపు అనేది ఉంది అనుకుంటే మాత్రం పెండి మిథాలియను ఒక 500 ml అనేది చల్లుకోండి. చల్లుకోవడం వల్ల కొంతవరకు మనకైతే కలుపు అయితే నివారించుకోగలుగుతాం మనం పెండి మిథాలియన్. దాని తర్వాత వచ్చేసి 15 నుంచి 20 రోజుల మధ్యలో పిలకలు వచ్చే సమయం. ఇది ప్రధానంగా మనం శ్రద్ధ తీసుకోవాల్సిన సమయం అండి ఇది. ఈ సమయంలో మనం వచ్చేసి మీ గుళికల గురించి మన పట్టేరా కాకుండా మనము ఎరువుల విషయానికి వస్తే మాత్రం యూరియా ఒక బస్తా, అదేవిధంగా 3-15లు, దాంతోపాటు కాండం తొలుచు పురుగుకి పినో గోల్డ్ అని దొరుకుతుంది 500 ml. అదంతా మిక్స్ చేసుకొని యూరియాలో మిక్స్ చేసుకొని చల్లుకోండి. అద్భుతమైన పిలకలు రిజల్ట్ బాగా వస్తాయి. నేనైతే పోయినసారి ఈ విధంగా చేశాను. ఈ ఫటేరా వల్ల అయితే మాత్రం మనకు ఆశించిన స్థాయి పంట అయితే రాదు నాకు తెలిసి. 3-15లు యూరియా ప్లస్ పినో గోల్డ్ కాండం తొలుచు పురుగుకి సరే మీకు దగ్గరలో అందుబాటులో ఏది ఉంటే అది కలుపుకొని చల్లుకుంటే మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఆ పిలకలు వచ్చిన ప్రతి పిలకకి మన గింజలు అయితే ఏర్పడడం జరుగుతుంది. తాలు అనేది ఉండదు. సో ఈ 15 నుంచి 20 రోజుల మధ్యలో గుళికల గురించి ఈ విధంగా చేసుకోండి. సో దాని తర్వాత మనకు ఫైనల్లో వచ్చేసి పొటాషు ప్లస్ ఒక యూరియా అనేది పొట్ట దశలో ఉన్నప్పుడు మాత్రం చల్లుకోండి. సో ఈ విధంగా చేసుకోవడం వల్ల వరి పంటలో మనం మంచి ఏపుగా ఎదుగుదలకు మంచి దగ్గర మనకు ఒక ఎకరాకు 40 బస్తాలు నాకైతే ప్రతిసారి ఈ విధంగా వస్తూ ఉంది. ఈ విధంగా చేసుకోండి. కలుపు విషయానికి వస్తే మాత్రం కలుపు టయానికి వస్తే నామినీ గోల్డ్ కానీ ఇవి రకరకాలు దొరుకుతాయి. అది కూడా నేను వీడియో చేసి పెడతాను. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.